గురుగారు, మనిషి యొక్క బుద్ధి దోషం వలన ప్రకృతిలో ఎటువంటి వికారాలు ఏర్పడతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. దృష్టి దోషం అని ఒకటి ఉంది కదమ్మా, మనందరం వింటుంటాం. అంటే నరుడి చూపుకి బండరాయి అయినా పగిలిపోతుంది అని. అందువల్లే మన పెళ్ళిళ్ళలో కూడా పెళ్లి కూతురి బొగ్గ మీద చుక్క పెడతాం. ఆ రకంగానే పసిపిల్లవాడి యొక్క బొగ్గ మీద చుక్క పెడతాం. ఎందుకంటే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు పదే పదే చూసిన అబ్బాయి ఎంత బాగున్నాడో అని చూసినా సరే ఆ పిల్లవాడికి ఏదైనా దోషం వస్తుందని. చివరికి దేవుడి దగ్గర కూడా పెడతాం. అది చాలా విచిత్రం. దేవుడికి కూడా చుక్క పెడతారు. అంటే దేవుణ్ణి మానవీకరణ చేసేటువంటి ప్రయత్నం కాబట్టి దేవుణ్ణి కూడా మనలో తిరిగేటువంటి మనిషి అని అనుకొని దేవుడికి కూడా దిష్టి చుక్క అని పెడతారు. అది దృష్టి చుక్క, నిజానికి అది మామూలు వ్యవహారంలో దిష్టి చుక్క కింద మారిపోయింది. సరే, ఇంతకీ మన ప్రశ్న ఏంటంటే, దోషాలు, ఈ దోషాల వల్ల, దృష్టి దోషం వల్ల ఎదుటి మనిషికి ఏ రకంగా హాని కలుగుతోందో మనం అనుభవ సిద్ధంగా తెలుస్తోందే, అలాగే మానవుల్లో కొంతమంది, అందులో పరిపాలకులు చేసేటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఉత్పాతాలు సంభవిస్తాయి. కురవవలసిన వానలు కురవవలసిన సమయంలో కురవు, ఎండ కాయాల్సినటువంటి రోజుల్లో వానలు కురుస్తాయి, వానలు కురవవలసిన రోజుల్లో విపరీతమైనటువంటి ఎండలు కాస్తాయి. దీనికి భాగవతం, భారతం లాంటి గ్రంథాల్లో కారణం ఏమని చెప్పారంటే పాలకుల యొక్క దోషాలు. ఇది స్పష్టంగా చెప్పారు. పరిపాలన చేసేటువంటి వారిలో, అంటే ప్రజలని గనక ఉత్తమమైన మార్గంలో ఉంచవలసినటువంటి బాధ్యత రాజులకి సంబంధించింది, పరిపాలకులకి సంబంధించింది. వాళ్ళు ఆ రకంగా గనక ప్రజల్ని గనక పరిపాలించకపోతే, దోషాల పాలవుతూ ఉంటే ప్రజలు, ఆ దోష ఫలితం ప్రకృతి మీద ప్రసరిస్తుందట. అందువల్ల అతివృష్టి, అనావృష్టి, విపరీతంగా వానలు కురవటం, లేకపోతే అసలు వాన చుక్క లేకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా దోషాల వల్ల మాత్రమే ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఇది మనకి, ఈ గ్రంథం మనకి ఏం చెప్తోందంటే, మానవులమైన మనం చేసే దోషాలు ప్రకృతికి అంటుకుంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా దోషాలు చేయకుండా ప్రతి వాళ్ళం కూడా ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఇప్పటికైనా సరే మనోనిశ్చయం ఆ రకంగా నిశ్చయించుకొని ఆ శివారాధనలో ఎటువంటి దోషాలు లేకుండా ప్రతివారు ప్రవర్తించాలి. పాలకులు కూడా ప్రజలకి నయానో భయానో అలా దోషరహితంగా ప్రవర్తించేటట్లుగా వాళ్ళు చేయగలగాలి. అప్పుడు ప్రకృతి సమతుల్యత ఏర్పడుతుంది. ఎప్పుడు ఎండలు కాయాలో అప్పుడు ఎండలు కాస్తాయి, ఎప్పుడు వానలు కురవాలో అప్పుడు వానలు కురుస్తాయి. కాబట్టి ప్రకృతి దోషాలకి మానవులు గురి కాకుండా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఆ శివకేశవులు మనకు అనుగ్రహము చూపించెదరుగాక.